ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. ఏదైతే బీజేపీ మహిళా మోర్చా నిర్వహించిన నారీ బేరీ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు ఉన్నారు. అక్క చెప్పండి అక్క, ప్రధానంగా ధర్నా చౌక్లో నారీ బేరీ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలలు అయ్యింది. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది, వాళ్ళు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకొచ్చారు, ఏ హామీలు పెట్టుకొని ముందుకొచ్చారు అనేది ఒక్కటి కూడా నిర్వహించలేదు. మహిళల మీద ఆల్మోస్ట్ 8 నుండి 9 హామీలు ఇచ్చారు. కానీ దాంట్లో కేవలం ఒకటి మాత్రమే పూర్తి చేసింది. ఏంటి? ఫ్రీ బస్ సర్వీస్ అనేది. అంటే మహిళలకి ఒకటి ఇస్తే వాళ్ళు సంతృష్టి పడిపోతారు, ఇంకా మీద వాళ్ళ దృష్టి పోదు అనుకునే ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ విషయం మీదనే వారికి ఒకసారి గుర్తు చేద్దాము. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మహిళలని కేవలం ఒక హామీ ఇచ్చి కళ్ళు మూసుకుంటే సరిపోదు, మిగతా హామీలు కూడా మీరు పూర్తి చేయాలా. మీరు అధికారంలో ఎందుకు వచ్చిర్రంటే 50% మహిళలకు మీకు ఓట్లు వేసిరు కాబట్టి మీకు అధికారంలోకి వచ్చారు. అంతే తప్ప మహిళలు లేకుండా మీరు అధికారంలో రాలేదు. 2 మంత్రులు ఉన్నారు, 2 మహిళా మంత్రులు ఉండి కూడా వాళ్ళు మహిళల గురించి అడగట్లేదు. మనం మహిళల ముందు ఎట్లా వెళ్తాము, మనం 8 హామీలు చేసినాము, ఆ హామీలు ఏమవుతున్నాయని అడిగే నాదుడు కూడా 2 మహిళలకి లేదు, 2 మంత్రివర్యులకి ఏం లేదని కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసి దాంట్లో కొన్ని మాత్రమే నేను ఇప్పుడు చెప్తాను. 10 గ్రాముల బంగారం ఇస్తామని అన్నారు. 1 లక్ష రూపాయలు ఎవరు నూతనంగా పెళ్లి చేసుకున్న నూతన వధువుకి ఆడమ్మాయికి 1 తులం బంగారం మరియు 1 లక్ష రూపాయలు ఇస్తానన్నారు. అది ఇయ్యలేదు. నెలకి 2500 రూపాయలు ఇస్తానన్నాం, ఇయ్యలేదు. మూడవది స్కూటీలు 18 సంవత్సరాలు పైన వెళ్ళిన వారు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ఇస్తానన్నారు. ఎందుకంటే పెట్రోల్ వాళ్ళకి సాధ్యం కాదని. కానీ అది ఇవ్వలేదు. బెల్ట్ షాపులు రిమూవ్ చేస్తానన్నారు, అది ఇవ్వలేదు. కొత్తగా పుట్టబోయే అమ్మాయి పుడితే కనుక ఆ అమ్మాయికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తానన్నారు, అది చేయలేదు. అంటే ఎన్ని హామీలు ఇచ్చినా ఏది ఒక్కటి నిర్వహించకుండా కేవలం వాయిదాల మీద వాయిదాలు పడుకుంటా చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం 7 నెలలు వచ్చిన తర్వాత కూడా ఒక రేషన్ కార్డు ఇస్తలేదు. అంటే ఎంతమంది అమ్మాయిల పెళ్ళిళ్ళు అయినాయి, వేరే కాపురాలు పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి ఉచితంగా రేషన్ ఇవ్వొద్దా, వాళ్ళు ఉచితంగా వాళ్ళకి వైద్య సౌకర్యాలు రాకూడదా? ఇవన్నీ కూడా ఒకటికి ఒకటి లింక్ ఉన్నదే తప్ప మిగతాదే. ఇంకో పెద్ద విషయం, రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపులు తీసేస్తామని అన్నారు. కానీ వారు కూడా ప్రీవియస్ అధికారంలో ఉన్న వాళ్ళ పాటే వెళ్తున్నారు తప్ప వీళ్ళకేం అవసరం లేదు. బెల్ట్ షాపులు ఎట్లాగే నడుస్తున్నాయి, ఎంతోమంది కుటుంబాలు పాడైపోతున్నాయి, ఎంతోమంది విద్యలు పాడైపోతున్నాయి. అంటే అందరూ కూడా కేవలం ఈ మద్యానికి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మద్యానికి బానిసం అయ్యడం తప్ప ఇంకా ఏమి చేయలేదు అనేది తెలియజేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెచ్చిన వాదన ఏంటంటే బీఆర్ఎస్ అంటేనే కంచెలతో నిండిన ప్రగతి భవన్ అని చూసాం. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇటు మన టీజీపీఎస్సీ దగ్గర చూడొచ్చు, లేదంటే ఇప్పుడు విద్యాశాఖ అది విద్యార్థులు ముట్టడిస్తున్నారు, అవి చూడొచ్చు. ఎక్కడ చూసినా కంచెలతో నిండిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. దీన్ని ఎలా చూస్తారు మీరు? అంతే, వాళ్ళకి తేడా లేదు. వీళ్ళు కూడా వాళ్ళ బాటే నడుస్తున్నారు. కంచెలు వాళ్ళు తప్పు చేస్తున్నాము, వాళ్ళకి భయం వేస్తోంది, మేము తప్పు చేస్తున్నాము, మేము విద్యార్థుల దగ్గర తప్పు చేస్తున్నాము, మేము ప్రజల దగ్గర తప్పు చేస్తున్నాం అని తెలుసుకొని ఈ కంచెలు. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద మాట అన్నారు అప్పుడు, నేను ఈ కంచెలు తీసేస్తున్నాను, ప్రజాభవన్ చేస్తున్నాను అని. కానీ ఏమైంది? 4 రోజులే ఆ ప్రజాభవన్ నడిచింది. ప్రజాభవన్లో మనుషుల్ని పిలిపించి ఇది తీసుకున్నారు, దాని తప్ప మళ్ళీ ఇప్పటివరకు ఏం లేదు. మళ్ళీ అదే కంచెల సిస్టమ్ వచ్చింది. ఎక్కడ పోయినా కానీ మా యువమోర్చా పిల్లలు ఎంత కష్టపడి నిరుద్యోగం మీద చేస్తే వాళ్ళకి కంచెలు పెట్టి వాళ్ళు కొట్టడం. అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు ఎంతమంది పోయినా దెబ్బలు తినడం. దెబ్బలు అంటే అనిశ్చిత వేస్తా. ఎట్లా అప్పుడు దొర పరిపాలించిండో ఇప్పుడు ఈయన కూడా అట్లాగే చేస్తున్నాడు తప్ప బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ వేరు కాదు. వీళ్ళిద్దరు ఒకే పరిపాలన ఇవ్వగలుగుతారు. ఇక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు రావు. నిరుద్యోగ
ఉద్యోగ భృతి రాదు, మహిళలకి రక్షణ లేదు. అరే 7 నెలలు అవుతుంది, 7 నెలలు చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి మహిళల మీద. కానీ ఒక మహిళా కమిషన్ పెట్టడానికి రాలేదా? అంటే ఈ రాష్ట్రంలో కేవలం సీతక్క మరియు సురేఖక్కనే ఉన్నారా? ఇంకా వేరే మహిళలు లేరా? వేరే మహిళలకు ఆలోచన, ఈ ఇద్దరు మహిళలు అయినా కానీ వాళ్ళకి ఆలోచన రావట్లేదా? అయితే రాష్ట్రంలో గత వారం రోజుల్లో గందరగోళాలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. ఫైనల్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరిచ్చే సూచన ఏంటిది? వెంటనే మీరిచ్చిన హామీలు పూర్తి చేయాల్సిందే. ఇది ప్రారంభం మాత్రమే. మా మోర్చాలు, ఏ మోర్చా అయినా తీసుకోండి, ఎస్సీ మోర్చా అయినా తీసుకోండి, ఎస్టీ మోర్చా, యో మోర్చా, మహిళా మోర్చా, ఏ మోర్చా అయినా తీసుకోండి, మీరు ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలు, మీరు చేవలలో ఇచ్చిన హామీలు, లేకపోతే మహబూబ్ నగర్, ఆదిలాబాద్లో ఇచ్చిన హామీలు అన్నీ కూడా మీరు పూర్తి చేసేదాకా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదు. దీన్ని పట్టి మరీ చేయించే రకం భారతీయ జనతా పార్టీ. మేము తప్పకుండా చేయిస్తాము. ఎట్లా మేము అనుకుంటే ఎట్లా కేసీఆర్ గారిని బయటికి తెంపినామో అట్లాగే మిమ్మల్ని కూడా పంపించే అధికారం మాకున్నది. మేము చేస్తాం కూడా అని మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ప్రధానంగా వారం రోజులు జరుగుతున్న నిరుద్యోగుల ధర్నాల గురించి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు గ్యారంటీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండరు అన్ని పత్రికల్లో డేట్ల వారీగా ఏ నెల ఏ డేట్ లోపల ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ఈరోజు ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం లేదు. అది టీచర్స్ ఉద్యోగాలు కానీ, లెక్చరర్ ఉద్యోగాలు కానీ, గ్రూప్ 1 కానీ, లేకపోతే ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే మిగతా అన్ని రకాల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కాబట్టి ఈరోజు నిరుద్యోగాల్లో పూర్తిగా అభద్రతాభావం ఏర్పడింది. కాబట్టే ఈరోజు అన్రెస్ట్ ఏర్పడింది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగ యువత ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా ఈ రకంగా యువతలో అసంతృప్తి వస్తే మంచిది కాదు. అనేక రకాల ఇతర దారులు మరి తెరవబడతాయి. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఉద్యోగాల భర్తీకి వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాను. ప్రధానంగా నారీబేరి ధర్నా చౌక్లో నిర్వహించడానికి ప్రధాన కారణం ఏం చెప్తారు? మేము ఆల్రెడీ ఒక వారం క్రితమే దీనికి సంబంధించి ఈ గ్యారంటీల పైన మేము మెమోరాండం ఎంఆర్ఓ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది. దానిపైన ఎటువంటి స్పందన ఇప్పటివరకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు కలగలేదు. సో దానికి ఒక అడుగు ముందుకు వేస్తూ మేము ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర మహిళా మోర్చా ఆధ్వర్యంలో అవే డిమాండ్స్ వెంటనే నెరవేర్చాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మేము ధర్నా చేపట్టడం జరిగింది. ఏవైతే మా మహిళలకు ఇస్తా అన్న హామీలు వెంటనే నెరవేర్చాలని, ఎందుకంటే 50% ఓటు శాతం ఉన్న మహిళల్ని ఓటు వేయించుకొని గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి గద్దెనెక్కినాక ఈ హామీలు ఏవైతే ఉన్నారో ఎస్పెషల్గా మహిళా హామీలకి సంబంధించి స్కూటీ ఇస్తా అని స్వయంగా ప్రియాంక గాంధీ ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. అట్లాంటప్పుడు మరి ఈ హామీలు నెరవేర్చే విధంగా ప్రియాంక గాంధీ వచ్చి నెరవేర్చమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర నిధులు లేనా అని చెప్పినప్పుడు మీరు మీ దగ్గర నిధులు లేవని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మీరు మహిళలను నమ్మించే విధంగా జాతీయ స్థాయి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అందరినీ తీసుకొచ్చి మరీ హామీలు ఇచ్చారు. మరి హామీలు నెరవేర్చడానికి ఇప్పుడు వాళ్ళని తీసుకురావాల్సింది మేము కోరుతున్నాం. ఇప్పుడు మేము ఈ ధర్నా ఈ హామీలు వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో ఒక నెల రోజులు టైం ఇస్తున్నాము, లేని పక్షంలో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ ముట్టడించడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి కూడా ముట్టడించడం జరుగుతుంది. ఏదైతే మహిళలను వంచిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఏదైతే నినాదాన్ని తీసుకెళ్ళినా మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, లేకపోతే సిలిండర్ తక్కువ ధరకే ఇవ్వడం కావచ్చు, ఇలాంటి విషయాలు మహిళలకు ఉపయోగపడదంటారా? ఉచిత బస్సును ప్రవేశపెట్టారు మీరు అన్నట్టు కరెక్ట్గానే ఉంది. కానీ ఒక్కసారి మీరు సోషల్ మీడియా చూసినట్టయితే ఆ ఉచిత బస్సు నిజంగా ఉపయోగపడుతుందా? ఎందుకంటే మహిళలు దాన్ని టైంపాస్గా తీసుకున్నారు. ఒక్కొక్కసారి వీడియోలు చూస్తే చాలా బాధాకరం అనిపిస్తుంది. నిజంగా నెసెసిటీ ఉన్న వాళ్ళకి ఆ బస్సు సౌకర్యం అందలేకపోతుంది. వీళ్ళు అటు నుంచి ఇటు కూరగాయలు తెచ్చుకోవడానికి బస్సు ఉపయోగిస్తున్నారు. అంటే చాలా చులకన భావన ఏర్పడింది. అలాగే మహిళలకు ఎక్కడ కూడా ఆడ కూడా గౌరవం దక్కట్లేదు. ఎందుకంటే మీ మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన కాడి నుంచి మాకు సీట్లు దొరుకుతలేవని మగవాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అది కాకుండా ఆర్టీసీని నడిపే పరిస్థితుల్లో మన ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఉన్న బస్సులు తగ్గించారు, పాత బస్సులను షెడ్కి వెళ్తున్నాయి, కొత్త బస్సులు తెచ్చింది లేదు. అది కూడా ఒక అరాకొరని బస్సులు పెట్టి రూరల్ ప్రాంతాలు
అయితే మరీ బాధాకరం. అంతకుముందుకు రెగ్యులర్గా నడిచే 4-5 బస్సులు ఇప్పుడు 2 కూడా కనిపించట్లేదు అని చెప్పేసి మహిళలు ప్రతి చోట చెప్తున్నారు. మరి దేనికి మీరు ఈ ఉచిత బస్సు పెట్టి ఎవరిని ఉద్ధరిద్దామని పెట్టిరు మీరు? తర్వాత గ్యాస్ అన్నారు మీరు. ఇప్పుడు గ్యాస్ ఎవరికి వచ్చింది ఒకసారి చూపించండి. అరవకొర మందికి వస్తే మరి మిగతా వాళ్ళు అంటే మీరు ఇచ్చిన హామీ ఏంటి? ప్రతి ఇంటికి అని చెప్పారు. మరి ప్రతి ఇంటికి అమలైందా? అమలు కాలేదు కదా. అమలు చేసే విధంగా మీరు చేయాలి. ఉచిత కరెంట్ అని అన్నారు. ఈ రాష్ట్రంలో 1.31 crores విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో 200 లోపల యూటిలైజ్ చేసే వాళ్ళు 1.05 కోట్లు ఉన్నారు. అంటే మిగతా 31 లక్షల మంది మరి ఎట్లా వాళ్ళకి ఫ్రీ కదా? మరి మీరు ఫ్రీ అన్నప్పుడు అందరికీ ఫ్రీ కదా. మరి కొంతమందికి ఫ్రీ ఎట్లా ఇస్తారు? వాళ్ళకేమో మూత మోగుతుంది కరెంటు. అంటే మీరు ఏం చేద్దామని అన్ని పిచ్చి పిచ్చి పథకాలన్నీ పెట్టి ప్రజలని కింద మీద పడేసి ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయడం తప్పితే మీ పథకాల వల్ల ఎవరికి ఉపయోగం ఉందని నేను అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్ర సర్కార్కి ధర్నా చౌక్ నుంచి మీరిచ్చే సూచన ఏంటిది? అదే ఇప్పుడు ఏదైతే మేము ఈ ధర్నా చేపట్టామో గ్యారంటీలు అమలు కావాలని, అట్ ద సేమ్ టైం మహిళల పైన చిన్నపిల్లల పైన ఏవైతే అరాచకాలు రోజు రోజుకి ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం 6% ఇంక్రీజ్ అయినాయి క్రైమ్స్ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి. అంటే చైల్డ్ రేప్ కేసెస్ 1835 రిపోర్ట్ అయినాయి, 817 సెక్షువల్లీ అసాల్ట్ కేసెస్ రిపోర్ట్ అయినాయి, 47 సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయింది, విచ్ ఇంక్లూడ్స్ మార్ఫింగ్, బ్లాక్మెయిలింగ్, అన్ని ఇట్లాంటి డ్రగ్స్. తర్వాత 50% డౌరీ హరాస్మెంట్ కేసెస్ అవుతున్నాయి. దాంట్లో 33 మర్డర్స్ జరిగినాయి, 9,458 డౌరీ హరాస్మెంట్ కేసెస్ నడుస్తున్నాయి. ఇన్ని జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకొని మీరు మాత్రం ఢిల్లీ పర్యటనలు చేయడంలో చాలా బిజీగా ఉన్నారు. అవతల పార్టీ వ్యక్తులన్నీ ఎట్లా మీ పార్టీలో గుంజుకోవడం అనే తప్పితే మీకు మాత్రం నిజంగా ప్రజలకు ఏమైనా చేశామని చిత్తశుద్ధి లేదు. సో వెంటనే పిల్లల పైన ఇవి పైన అత్యాచారాలకి ఒకటి ప్రత్యేకమైన ఒకటి మీరు చట్టం అమలు చేయాలి. అట్ ద సేమ్ టైం ఈ గ్యారంటీలు ఏవైతే మహిళలకు ఇచ్చారో అవి కూడా వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము మీరు చేసే విధంగా మేము చేస్తాము. దానికి ఏం చేయాలనేది భవిష్యత్తులో మా కార్యాచరణ ఉండబోతుంది. థ్యాంక్ యూ. ఈరోజు ధర్నా చౌక్లో ఇంత భారీ ఎత్తున నారీ బేరీ నిర్వహించడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? మెయిన్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అయింది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చమంటున్నాం. మేమేం కొత్తవి అడగడం లేదు. రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పి ఆయన పదవికి వచ్చాడో, చీఫ్ మినిస్టర్ అయ్యాడో, అవి ఇవ్వమని చెప్తున్నాం అంతే. ఇప్పుడు ఆంధ్రాలో మొన్న చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యారు. అయిన తర్వాత వెంటనే ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో ఆ ఇంక్రీజ్ చేసిన పెన్షన్ అండ్ ఆల్సో ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేశారు. సో ఆయన ఇచ్చినప్పుడు ఆంధ్రాలో వాళ్ళు ఇచ్చినప్పుడు ఈయన 7 నెలలు అయినా ఎందుకు ఇవ్వరు? ప్రతి మహిళకి 2,500 ఇస్తామన్నారు, అది లేదు. 4,000 రూపాయలు పెంచుతామని చెప్పారు పెన్షన్, అది లేదు. అసలు రేషన్ కార్డ్స్ లేవు. రేషన్ కార్డు లేకపోతే పెన్షన్లు రావు. రేషన్ కార్డులు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లము? అట్లాగే మన మహిళా కూలీలు ఎంతమంది ఉంటారు? వాళ్ళకి 12,000 ఇస్తానని చెప్పాడు కదా రైతు కూలీలకి, అదెందుకు ఇవ్వడు? అది 18 ఏళ్ళు దాటితే స్కూటీ ఇస్తా అన్నాడు, ఎలక్ట్రిక్ స్కూటీ, ఎందుకు ఇస్తలేడు? అసలు ఇక్కడ జాబ్ క్యాలెండర్ ఏది? మెగా జాబ్ క్యాలెండర్ కావాలని చెప్పి యూత్ అందరూ కూడా కొట్లాడుతున్నారు. అసలు ఏం చేస్తున్నారు? ఈ 7 నెలల్లో ఏం చేశారు? ఆ ఉచిత బస్సు తప్ప ఏమన్నా చేశాడా రేవంత్ రెడ్డి? అక్కడ రాహుల్ గాంధీ పార్లమెంట్లో అబద్ధాలు చెప్తాడు, ఈయన అబద్ధాలు చెప్పి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు అసెంబ్లీలో రోడ్ మీద కూడా 6 గ్యారెంటీలు నెరవేర్చేయమని చెప్తున్నారంట. ఎక్కడ నెరవేర్చారు మీరు అందరు కూడా చూడండి. సో ఇది ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి ధర్నా గుట్టి ప్రారంభమై తర్వాత ఇది చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి మొత్తం స్టేట్లో అంతా కూడా అన్రెస్ట్ అయితే డెవలప్ అవుతుంది. ఒకవేళ ఓకే అందరూ కూడా ఈయన కొత్తగా వచ్చాడని చెప్పి 6 నెలలు అందరూ ఊరుకున్నారు, ఓన్లీ కొత్త గవర్నమెంట్ వాళ్ళు అన్నీ సమకూర్చుకోవాలని చెప్పి. అంటే ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు అని చెప్పి ఇప్పటిదాకా రుజువైంది. ఇప్పుడు 6 నెలలు దాటిన తర్వాత 7వ నెల కూడా అయిపోయిన తర్వాత ఇంకా కూడా నెరవేర్చకపోతే తప్పకుండా ఇది ప్రజల్లో అన్రెస్ట్ అయితే డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించాలి. ఆయన రేవంత్ రెడ్డి గారు ఇది గమనించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఆయన ఇచ్చిన అదే కళ్యాణ లక్ష్మి కూడా ఏం చెప్పాడు, 1,00,000 రూపాయలు కాకుండా 1 తులం బంగారం ఇస్తా అన్నాడు. ఏది అసలు పాత ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ఏది కళ్యాణ లక్ష్మి చెక్స్ గురించి. సో ఇప్పటిదాకా ఏమి చేయలేదు. వెంటనే అవన్నీ నెరవేర్చాలని చెప్పి ఆయనకి హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్కి అలాగే రేవంత్ రెడ్డి గారికి.